ఏ ఒక్క పదము కానీ ఏ ఒక్క అడుగు కానీ అర్థరహితమైనటువంటిది ఎక్కడ ఉండదు. There's no word without a meaning. భగవంతుడు ఏది చెప్పినప్పటికీ అది అర్థరహితమైనటువంటిది. Whatever God says is highly అర్థ meaningful. సహితమైనటువంటిది, It's fully meaningful. పవిత్రమైనటువంటి యొక్క అర్థం కలిగినటువంటిది. It has got sacred meaning. కానీ సాయినాథ్ చెప్పాడు, Sainath said. ఏదో ఎవరో పోతుంటే కాచుకోండు అన్నాడు స్వామి. Swami said when one Wait, is wait, about to wait go- అన్నాడు. Swami said wait, wait. కానీ ఆ వెయిట్ చేయడానికి అతను ఓపిక లేక తిరిగి టికెట్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. He was not patient enough to wait, but he purchased the ticket and left. కానీ అక్కడికి పోయాడు, నెలల కొద్దీ వెయిట్ చేశాడు. He had to wait there for months. ఆ వెయిట్ ఇక్కడ చేయలేదు. He has not waited here. అక్కడ పోయినాడు, వెయిట్ చేశాడు. He had to wait there. అక్కడ ఎంత వెయిట్ చేసినా కానీ ఫలించలేదు. In spite of prolonged period of waiting, తిరిగి he వచ్చాడు. was not successful. He returned. తిరిగి వచ్చాడు. He returned again. అయ్యా, నేను వద్దంటే ఎందుకు వెళ్ళావు అన్నాను. Bhagavan said, why did you go? ప్రతి దాని ఎందుకు కూడా ఒక అంతరార్థం కూడా ఉంటుండాలి. There is inner significance in everything he says. కానీ కొంతమంది వెర్రిగా దాన్ని పాటిస్తుంటారు. Some just take it in a foolish way. ఇప్పుడు కొంతమంది అంతా కూర్చొని ఉంటారు, Some are seated నేను here. మధ్యలో వెళుతుంటాను. Bhagavan goes in the వాడు midway. ఏదో అడుగుతుంటారు, స్వామి 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 నాకు అది కావాలి ఇది కావాలని. They go on asking, Swami, I want this, I want this. వెయిట్ వెయిట్ సిట్ డౌన్ అంటారు. Bhagavan says, wait, wait, sit down. వాళ్ళు అనుకుంటారు నేను ఇక్కడ కూర్చొని వెయిట్ చేయలేమో అనుకొని అందరు పోయినా కానీ తాను కూర్చొని ఉంటాడు. They think Bhagavan said wait, they mean literal meaning. They continue to wait నేను even though all సహజంగా left. కూర్చో లేచినప్పుడు కూర్చో అంటుంటాను. When they get up, Swami asks you to sit down. వెయిట్ వెయిట్ డోంట్ హేస్ట్ అని చెప్పి Wait, wait, don't be hasty, he says. తొందర పడద్దు, కొంచెం కాచుకొని ఉండు అని అంటాను. Don't be in haste, wait. ఆ అర్థాన్ని వాడు ఇంకొక రకంగా తీసుకొని అందరూ పోయినప్పటికీ వాడు కూర్చొని ఉంటారు. They go by the literal meaning. Even after everybody leaves, they still వాలంటీర్ పోయి remain. అయ్యా నీవు లేమంటే లేదు స్వామి కూర్చోమన్నాడు. If other volunteers say, get up, ఇది they say, Swami want to మూర్ఖమైన wait. అర్థాలు. It is a foolish సమయ interpretation. సందర్భాన్ని పురస్కరించుకొని ఆ అర్థాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. We should have to understand basing on the position, the దేశకాల circumstance. పరిస్థితుల ప్రభావాన్ని కూడా నువ్వు పురస్కరించుకోవాలి. We have to take the consideration, the time and